హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెమ్కీ కిచెన్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన మటన్ గోంగూర రెసిపీ గురించి షేర్ చేయబోతున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వండుకున్నారంటే మనకి పక్కన వేరే డిష్ అవసరం లేదండి. 2 పుట్టలు హాయిగా తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర గోంగూరతో చేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఎర్ర గోంగూరలో పులుపు ఉంటుందండి, తెల్ల గోంగూరతో అంత మనకు రుచిగా ఉండదు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక 2 బంచెస్ గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. అందులో కొద్దిగా మట్టి అవన్నీ ఉంటాయండి, కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ తీసుకొని ప్యాన్లోకి 2 ఆనియన్స్, ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత అందులోకి 1 టమాటో వేసుకోవాలి. ఇలా టమాటోను కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత అందులోకి నేను 1/2 కిలో మటన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. అది వేసేసి నీచు వాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే మనకి కూరలో వాసన లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వేపుకున్న తర్వాత మనకి నూనె తేలాలండి. ఇలా నూనె తేలిన తర్వాత మట్టుకే మనం కూర ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. చూసారండి, ఇలా నూనె తేలిపోయింది మనకి. ఇలా తేలిన తర్వాత మనము అందులోకి ఉప్పు, కారం, పసుపుల్ని మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే గరం మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పొడిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల ఆ మసాలాలన్నీ మటన్కి పట్టి చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇలా వేపుకున్న తర్వాత మనము ముందుగా కడుగు పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మటన్ మీద వేసేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గపెట్టుకోవాలండి. మనం దాన్ని మెదపవలసిన అవసరం లేదు. ఇలా గోంగూరను పెట్టేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా వదిలిన తర్వాత ఈ విధంగా గోంగూర చూసారంటే చాలా వరకు మగ్గిపోయింది. తర్వాత మనం గట్టితో మెల్లిగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకోవడం వల్ల ఆకు కూడా కొద్ది చిన్నగా అయిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ హాట్ వాటర్ని వేసానండి. ఎప్పుడైనా సరే హాట్ వాటర్నే వేయండి, మీకు హీట్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ విధంగా వేసి కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ ఒక 6 విజిల్స్లో అయితే నాకు ఉడికిపోయిందండి. మీ కుక్కర్ అనుకూలతను బట్టి మీరు కూడా ఇచ్చుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర మటన్ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చెమ్కీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.